అబ్బా, వీప్ మీదో కాలు మీదో దురద పెడుతుంటే అలా కళ్ళు మూసుకుని గోక్కుంటుంటే వచ్చే ఆ కిక్కుందే స్వర్గం అంచుదాకా వెళ్ళి వచ్చినట్టుంటది కదా మావా. అసలు మనం పనిపాట మానేసి గంటల తరబడి ఎందుకు గోకుతూనే ఉంటాం? అసలు దురద ఎందుకు పుడుతుంది? అది మన చర్మానికి వచ్చే రోగమా, లేక బ్రెయిన్ ఆడే డ్రామానా? దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది గురు. మన బాడీ మొత్తం ఒక డిఫెన్స్ సిస్టమ్ మావా. మన చర్మం కింద కొన్ని స్పెషల్ నరాలుంటాయి. వీటిని ప్రూరిసెప్టర్స్ అంటారు. ఇవి మన ఇంటి వాచ్మెన్ లాంటివన్నమాట. ఎప్పుడైతే ఏదైనా చీమ, దోమ లేదా ఏదైనా విషపు మొక్క, ఆకు మన చర్మాన్ని టచ్ చేసిందో వెంటనే ఈ నరాలు అలర్ట్ అయిపోయి స్పైనల్ కార్డ్ ద్వారా మన బ్రెయిన్కు ఒక అర్జెంట్ మెసేజ్ పంపిస్తాయి. బాస్, ఇక్కడెవడో అటాక్ చేస్తున్నాడు, దాన్ని వెంటనే తీసేయి అని. అప్పుడు బ్రెయిన్ మన చేతికి వెళ్ళి అక్కడ గోకు అని ఆర్డర్ ఇస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనం గోకినప్పుడు మనం నిజానికి మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తున్నాం. అంటే చిన్న నొప్పిని క్రియేట్ చేస్తున్నాం. లాజిక్ ఏంటంటే మన బ్రెయిన్కి దురద సిగ్నల్ కంటే నొప్పి సిగ్నల్ అంటేనే భయం ఎక్కువ. సో ఎప్పుడైతే మీరు గోకి నొప్పి పుట్టిస్తారో ఆ నొప్పి సిగ్నల్ వెళ్ళి దురద సిగ్నల్ని డామినేట్ చేసి తొక్కేస్తుంది. అందుకే గోకగానే అమ్మయ్యా అని అనిపిస్తుంది. అంటే ఒక దెబ్బని మర్చిపోవడానికి ఇంకో పెద్ద దెబ్బ తగిలించుకున్నట్టే అన్నమాట. కానీ ఇక్కడ ఒక డేంజర్ ఉంది మావా. మనం గోకినప్పుడు ఆ చిన్న నొప్పిని తట్టుకోవడానికి మన బ్రెయిన్ సెరటోనిన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఇది మనకి హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందం కోసమే మనం ఇంకా గోకాలని ఫిక్స్ అయిపోతాం. దీన్నే ఇచ్ స్క్రాచ్ సైకిల్ అంటారు. నువ్వు ఎంత గోకితే అంత సెరటోనిన్, ఎంత సెరటోనిన్ వస్తే మళ్ళీ అంత దురద. ఇదొక పెద్ద ఉచ్చు. చివరికి ఏమవుద్ది? చర్మం ఎర్రగా కందిపోయి రక్తం వచ్చినా సరే గోకటం ఆపలేం. సో నెక్స్ట్ టైం దురద వస్తే పిచ్చోడ్లా గోకకండి మావా. జస్ట్ ఒక ఐస్ ముక్క పెట్టండి, లేదా తట్టి వదిలేయండి. లేదంటే ఆ సెరటోనిన్ మాయలో పడి చర్మాన్ని చింపేసుకున్నట్టే. ఏమంటారు మావా?